హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు లైసెన్స్కి అప్లై చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే మనకి ముందుగా లెర్నర్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ లెర్నర్ లైసెన్స్ వ్యాలిడిటీ 6 months ఉంటుంది. ఇప్పుడు అది మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, అప్లై చేయడానికి మనకి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఆధార్ ఫర్ అథెంటికేషన్. ఆధార్లో ఉన్న ఫోటోని మనకి లైసెన్స్ మీద డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆధార్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఆధార్లో ఉన్న ఫోటో అప్డేట్ చేసుకోవాలి. అలాగే మొబైల్ నెంబర్ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తంలో మనకి ఓటీపీలు చాలా వస్తాయి కాబట్టి స్లాట్ బుకింగ్ అప్పుడు, ఎల్ఎల్ అప్పుడు, డిఎల్ అప్పుడు వాటిని ప్రింట్ తీసుకోవాలని మనకి ఓటీపీలు వస్తాయి కాబట్టి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. సో మీరు లైసెన్స్కి అప్లై చేస్తున్నప్పుడు ఆధార్ మీద డేట్ ఆఫ్ బర్త్ కూడా అప్డేట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఒక్కటే ఉంటుంది. అప్పుడు డిఫాల్ట్గా 01/01/2005 అని తీసుకుంటుంది. అది కరెక్ట్ అయితే ఓకే, లేదు అప్డేట్ చేయించుకోవాలనుకుంటే మీరు ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ని కూడా అప్డేట్ చేసుకోండి. సో మనం ఆధార్లో ఫస్ట్ ఫోటోని, అలాగే మొబైల్ నెంబర్ని, అలాగే డేట్ ఆఫ్ బర్త్ని, ఈ మూడింటిని అప్డేట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఆధార్లో ఏదైతే ఉందో అదే డిఎల్ మీద వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆధార్ని అప్డేట్ చేసుకోవడం మంచిది. సెకండ్ది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ప్రెజెంట్ అడ్రస్ ప్రూఫ్. మీరు కరెంట్ అడ్రస్ ఏం ఎంటర్ చేస్తున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఆ అడ్రస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్టీఓ జ్యూరిడిక్షన్లో ఉండాలి. నో యువర్ ఆర్టీఓ అని ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫామ్ 1A, మీరు మీ ఏజ్ కనుక 40 years అబవ్ ఉంటే ఫామ్ 1A అప్లోడ్ చేసుకోవాలి. అలాగే పీహెచ్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే కనుక పీహెచ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ది డాక్యుమెంట్ ఫార్మాట్. అప్లోడ్ చేస్తున్న డాక్యుమెంట్స్ జేపీజీ, జేపీఈజీ అండ్ పీడిఎఫ్, ఈ మూడిట్లో ఏ ఫార్మాట్లోనే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోర్త్ది డాక్యుమెంట్ సైజ్. డాక్యుమెంట్ అనేది మనకి <500 KB ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ ప్రెజెంట్ అడ్రస్ ప్రూఫ్కి ఏం అప్లోడ్ చేయాలో ఈ లిస్ట్లో చూడండి, లైక్ పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఎక్సెట్రా. ఈ లిస్ట్లో ఏ డాక్యుమెంట్ అయినా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మనము sarthi.parivahan.gov.in అనే వెబ్సైట్కి వెళ్దాం. ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ లేదు అని. తెలంగాణలో ఇంకా సారథి పరివాహన్ అనేది రాలేదు. ఒకవేళ ఇన్ కేస్ తెలంగాణలో కూడా వస్తే సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. సిటిజన్ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడ అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్, లేదు అంటే పైన లెర్నర్ లైసెన్స్ ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ లెర్నర్ లైసెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పేజ్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయో కనిపిస్తాయి. కింద కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమాట్స్, ఫారినర్స్, ఇలా కేటగిరీస్ ఉంటాయి. బేసిక్గా మనం జనరల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ కేస్ పీహెచ్ అయితే కనుక దివ్యాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను జనరల్ సెలెక్ట్ చేశాను. అండ్ ఇన్ కేస్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ లెర్నర్ లైసెన్స్ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అప్లికెంట్ డస్ నాట్ హోల్డ్ ఎనీ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ ఇన్ ఇండియా అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ పేజ్లో అథెంటికేషన్ జరుగుతుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆధార్ నెంబర్ అండ్ వర్చువల్ ఐడి ఉంటాయి. ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర సెలెక్ట్ చేసి కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ వర్చువల్ ఐడి సెలెక్ట్ చేస్తే వర్చువల్ ఐడి ఎంటర్ చేయాలి. జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఆధార్ రిజిస్టర్డ్ నెంబర్కి మనకి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక కింద కొన్ని డిక్లరేషన్ బాక్సెస్ వస్తాయి కదా, ఆ చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకొని అథెంటికేషన్ అనేది క్లిక్ చేయండి. ఆధార్లో ఉన్న మీ డీటెయిల్స్ లైక్ నేమ్, రిలేషన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫోటో అండ్ అడ్రస్ కనిపిస్తాయి. అన్నీ అప్డేటెడ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ డిస్ప్లే అయిన ఫోటోనే మనకి డిఎల్ మీద కూడా ప్రింట్ అవుతుంది. ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆర్టీఓ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేమ్, రిలేషన్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇవన్నీ ఆధార్ నుంచి డైరెక్ట్గా అప్డేట్ అయిపోతాయి డీటెయిల్స్ అన్నీ. మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేయాలి. క్వాలిఫికేషన్, బ్లడ్ డీటెయిల్స్ లైక్
బ్లడ్ గ్రూప్ తెలిస్తే బ్లడ్ గ్రూప్, మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ అనేది మనకి ఖచ్చితంగా ఆధార్ లింక్డ్ నెంబరే ఇవ్వాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ ఆధార్లోది వస్తుంది. ప్రజెంట్ అడ్రస్ మీరు సెలెక్ట్ చేసిన ఆఫీస్కి రిలేటెడ్ అడ్రస్ ఎంటర్ చేయండి. అండ్ అది డాక్యుమెంట్స్ రూపంలో కూడా మనం అప్లోడ్ చేసుకోవాలి. క్లాస్ ఆఫ్ వెహికల్స్ అనేది ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 2 వీలర్ అయితే 2 వీలర్, 4 వీలర్ అయితే 4 వీలర్ అది సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న యారో మార్క్ని క్లిక్ చేస్తే సెలెక్టెడ్ సిఓవిస్ కనిపిస్తాయి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫిల్ చేయండి. ఎల్లో కలర్లోది క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ ఎస్ ఆర్ నో ఫిల్ చేసి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. నెక్స్ట్ విల్లింగ్ టు డొనేట్ మై ఆర్గన్స్ దగ్గర ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. సబ్మిట్ చేసే ముందు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా అనేది చూడండి. దేనికి అంటే వన్స్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేశాక ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. ఇంకా అంతా ఓకే అయితే సబ్మిట్ క్లిక్ చేయండి. యువర్ ఎంటైర్ మొబైల్ నెంబర్ యాజ్ అని మనకు చూపిస్తుంది. అక్కడ కమ్యూనికేషన్ పర్పస్కి యూజ్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్స్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. అలా కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ వస్తే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్లు. ఇక్కడ చూస్తే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. అప్లికేషన్ స్టేటస్లో మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తాయి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఆధార్ వెరిఫికేషన్, సీడింగ్ ఎగ్జెంప్టెడ్ ఉంది. అప్లోడ్ డాక్యుమెంట్స్ టు బి డన్ బై ది అప్లికెంట్ కింద ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి డాక్యుమెంట్స్ దగ్గర అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేయండి. ప్రూఫ్స్లో మీ దగ్గర ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ ఏముంటే అది, అంటే అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఏం ఎంటర్ చేసామో ఆ అడ్రస్ ప్రూఫ్ని అప్లోడ్ చేయాలి. తర్వాత చూస్ ఫైల్ క్లిక్ చేసి డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేసి అప్లోడ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ క్లిక్ చేశాక ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసామో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి ప్రూఫ్స్ దగ్గర క్లిక్ చేసి ఏం డాక్యుమెంట్ అప్లోడ్ చేసామో ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ రాంగ్గా మనం అప్లోడ్ చేస్తే కనుక డాక్యుమెంట్స్ దగ్గర క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఫీ పేమెంట్ టు బీ డన్ బై ది అప్లికెంట్ కింద ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫీ ఎంత పే చేయాలో ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒక క్లాస్ ఆఫ్ వెహికల్కి 260, ఇంకో క్లాస్ ఆఫ్ వెహికల్కి అడిషనల్గా 150 పే చేయాలి. 1 క్లాస్ ఆఫ్ వెహికల్కి 260 రూపీస్, 2 క్లాస్ ఆఫ్ వెహికల్స్కి 410 రూపీస్ పేమెంట్లో మనం పే చేయాలి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్లో మనకి బ్యాంక్, గేట్వే, ట్రెజరీ దగ్గర సిఎఫ్ఎంఎస్ ఏపీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత పే నౌ క్లిక్ చేయండి. మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి వస్తాయి. ఐ అగ్రీ క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మోడ్లో ఆన్లైన్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేయండి.
పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకోవాలి. పేయూ అయితే పేయూ, ఎస్బీఐ అయితే ఎస్బీఐ. ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. త్రూ యూపీఐ పేమెంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. పేమెంట్ త్రూ యూపీఐ ఐడి ఆర్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని మొబైల్లో నుండి అది స్కాన్ చేసి పే చేశాను. పైన మనకి టైమర్ కనిపిస్తుంది. ఆ టైం అయిపోయేలోపు మన పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలా పేమెంట్ అనేది సక్సెస్ అయ్యాక ఇప్పుడు ఎల్ఎల్ టెస్ట్ స్లాట్ బుకింగ్ టు బి డన్ బై ది అప్లికెంట్, ప్రొసీడ్ క్లిక్ చేయండి. డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ టు బుక్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యాలెండర్లో మీకు ఏ డేట్ అవైలబుల్లో ఆ డేట్ క్లిక్ చేయండి. రైట్ సైడ్లో అవైలబుల్ టైమ్ స్లాట్స్ అనేవి కనిపిస్తాయి. మీకు నచ్చిన టైంని స్లాట్ని సెలెక్ట్ చేసుకోండి. కింద బుక్ స్లాట్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఫోన్కి ఒక సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది. ఆ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయాలి. ఒక 3 టైమ్స్ కనుక ఈ ఓటీపీని మనం రాంగ్ ఎంట్రీ చేస్తే ఆ స్లాట్ అనేది మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వదు. సో బెటర్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో చేసుకోవడం మంచిది. కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ అనేది క్లిక్ చేయండి. ప్రొవిజనల్ అప్లికేషన్ ఫర్ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ పీడిఎఫ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదివి ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు లెర్నర్ లైసెన్స్ టెస్ట్కి కావాల్సిన పీడిఎఫ్ మాక్ టెస్ట్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాం కదా, అది కూడా ఒకసారి చూసి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా లైసెన్స్కి అప్లై చేస్తుంటే మా ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.